Yeah, welcome to Sai Master Academy. Continuation of ellipse. This is the second video already done. Introduction, various forms, chord, focal chord, lattice rectum, and also double ordinate, length of lattice rectum, endpoints of the lattice rectum, and position of a point, notations. ఇంకేం నేర్చుకున్నారా? So these already done related to first exercise information, and two sums also we done yesterday in first video, and this is the second video. Very important questions from this video. See, find the eccentricity, foci, length of lattice rectum, major axis length, minor axis length, directrix of an ellipse. అంటే మీకు వేరియస్ ఫార్మ్స్ తెలిసి ఉండాలి. వేరియస్ ఫార్మ్స్ తెలిసి ఉంటే ప్రతి ఫామ్ కి ఏమేమి ఉన్నాయో తెలుస్తాయి అన్నమాట. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, ఫోర్త్ ఫామ్, ఇలా 4 ఫార్మ్స్ కి ఫోకస్ ఏంటి, డైరెక్ట్రిక్స్ ఏంటి, ఎసెంట్రిసిటీ ఏంటి, ఈ ఫార్ములాస్ ఐడియా ఉంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ ని ఏదో ఒక ఫామ్ లోకి మార్చుకొని సాల్వ్ చేయొచ్చు. ఏ ఫామ్ లోకి మార్చాలో క్వశ్చన్ చూడగానే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్? 9x square plus 16y square is equal to 144. ఓన్లీ x అండ్ y ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఫామ్ ఆర్ సెకండ్ ఫామ్ వచ్చేస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద ఏబి వాల్యూ, అంటే ఫామ్కి వచ్చినాక మనం చెప్పొచ్చు ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది. సో RHS ఆల్వేస్ 1 ఫర్ ఎలిప్స్. ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటి? x square by a square plus y square by b square is equal to 1. స్టాండర్డ్ ఫామ్ అయితేనేమో a greater than b, సెకండ్ ఫామ్ అయితేనేమో b greater than a. అంటే we need RHS 1 కాబట్టి డివైడెడ్ బై 144, దట్ ఈస్ 9 by 144 x square plus 16 by 144 y square is equal to 144 by 144 1. లేదా రాసుకోండి 144 by 144 క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. 16 9 జా 9, 16 జా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి 9 కి 16 కి ఎప్పుడు రిలేషన్ ఉంటుంది. అండ్ 45 కి 9 కి కూడా, సారీ 9 కి 45 కి 5 కి, 9 కి 16 కి 144 కి, ఇలా. ఓకే, నా రిమైనింగ్ ఇక్కడ వచ్చింది మనకి x స్క్వేర్ బై 16 ప్లస్ y స్క్వేర్ బై 9 ఇస్ ఈక్వల్ టు 1. సో ఇది a స్క్వేర్, ఇది b స్క్వేర్. ఏ బిగ్ ఉంది, b స్మాల్ ఉంది, అంటే ఫస్ట్ ఫామ్ అనమాట. వేర్ a గ్రేటర్ దెన్ b, ఫస్ట్ ఫామ్ వచ్చేసింది. వాట్ ఈజ్ a స్క్వేర్? 16. What is b square? 9. What is a? 4. What is b? 3. ఇవి ఈజీగా ఏ క్వశ్చన్. ఇప్పుడు సర్కిల్ అనుకోండి, సెంటర్ రేడియస్ కనుక్కోవచ్చు. పరాబోలా అనుకోండి, ఏ కనుక్కోవచ్చు. ఎలిప్స్ అనుకోండి, ఏబీలు కనుక్కోవచ్చు. ఇది మినిమం చేసి పెట్టుకోవాలన్నా. ఇప్పుడు ఫస్ట్ ఏం అడుగుతుందంటే వాడు ఎసెంట్రిసిటీ ఫార్ములా. స్టాండర్డ్ ఫామ్ కి రూట్ ఓవర్ a square minus b square by a square, root over a square 16, b square 9 by a square 16, which is equal to 16 లో 9 తీసేయండి, 7 by 16 root, which is root 7 by 4, 16 కి 4. సెకండ్ ఏంటి? ఫోకి. ఫోకి ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే 4 root 7 by 4 కామా 0, 4 4 క్యాన్సల్, దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ root 7 కామా 0. థర్డ్ ఏమడుతుండు? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా 2b స్క్వేర్ బై a. ఫార్ములాస్ రాకపోతే మీరు చేయడం బెస్ట్. అందుకే మీకు పరాబోలా 9 ఫార్ములాస్, ఎలిప్స్ 4, హైపర్బోలా 4 పర్ఫెక్ట్గా వచ్చుంటే ఖచ్చితంగా మూడిట్లోంచి ఏదో ఒక చాప్టర్లో నుంచి ఈ మోడల్ క్వశ్చన్ అడుగుతాడు. మూడిట్లోంచి. పారాబోలా అయితే ఫైండ్ ఫోకస్, డైరెక్ట్రిక్స్, యాక్సిస్ అండ్ వర్టెక్స్, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. ఎలిప్స్ అనుకో ఇవన్నీ. హైపర్బోలా కూడా సేమ్ ఇవన్నీ మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పా. హైపర్బోలాకి ఎలిప్స్కి చిన్న డిఫరెన్స్, ప్లస్ ఇక్కడ ఉంటే మైనస్ అక్కడ ఉంటుంది. ఏకి బికి ఇంటర్చేంజ్ అయిపోతుంది. ఓకే, నౌ సీ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అయిపోతుంది 2 ఇంటూ బి స్క్వేర్ ఎంత? 9 బై ఏ ఎంత? 4. 2 1 జా 2 2 జా, విచ్ ఇస్ ఈక్వల్ టు 9 by 2. నౌ వన్ మోర్. నెక్స్ట్ ఏంటంట? లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. ఫోర్త్ వన్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఫార్ములా ఏంటి? 2a విచ్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ అంటే 4 విచ్ ఈస్ ఈక్వల్ టు 8. తర్వాత ఏంటి? లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, దట్ ఈస్ ద ఫిఫ్త్ వన్. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు 2b which is equal to 2 into b అంటే ఎంత వచ్చింది? 3 which is equal to 6. అండ్ ఫిఫ్త్ వన్ ఏమడుతుంది? ఇంకా డైరెక్ట్రిక్స్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్ ఏంటి ఫర్ ద స్టాండర్డ్ ఫామ్? చెప్పండి. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a బై ఏ.
ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత వచ్చింది 4. 4 by e is nothing but root 7 by 4 కదా. 4 4 no root 7 by 4. 4 will be the numerator. X is equal to plus or minus 16 by root 7. ఇది తెచ్చేసేయండి. root 7x is equal to plus or minus 16. So root 7x minus plus or minus 16 is equal to 0. So ఇవి డైరెక్ట్. ఇది ఫస్ట్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ కడిగితే ఇలా అడుగుతాడు. ఇందులో ఉండేది కూడా షార్ట్ ఆన్సరే. ఒకవేళ ఇలా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లో ఏది ఇచ్చినా మన దగ్గర ఇంకా 2 ఫార్మ్స్ ఉన్నాయి, అందులోకి కన్వర్ట్ చేయడం. ఆల్రెడీ పెరాబోలాలో చెప్పాను, గుర్తుందా కనీసం? పర్ఫెక్ట్ స్క్వేర్ చేసే మెథడ్. నౌ కమ్ విత్ వన్ క్వశ్చన్. ద క్వశ్చన్ నెంబర్, సెలెక్ట్ వన్ క్వశ్చన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీ ఇష్టం. ఇది ఎట్లా ఎగ్జాంపుల్ మీరు చేసుకోవచ్చు. అండ్ దీనికి చాలా చిన్న డిఫరెన్స్. 9, 16 సేమ్ ఉన్నాయి అంటే ఇదే ఫామ్ లో వస్తుంది, ఒక హెచ్కామాకే వేరే వస్తుంది. సో మీకు థర్డ్ చెప్పాలా, ఫోర్త్ చెప్పాలా, ఫిఫ్త్ చెప్పాలా మీరే చెప్పండి, నేను చెప్పేస్తా ఒకటి, మిగతా అన్ని అదే మోడల్లో ఉంటాయి. పెరాబోలా కంటే ఎలిప్స్ లో బాగా ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే చాలా సార్లు ఫైండ్ దీస్ అని చెప్పేసి క్వశ్చన్స్ ఇచ్చినాయి, బోర్డు అన్ని సార్లు ఎగ్జామ్ లో ఉన్నాయి. పెరాబోలాలో అంటే వేరే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. చెప్పండి మీకు ఏది కావాలి. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మూడిట్లో. దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి? ఈ 2 ఎగ్జాంపుల్. అయితే ఈ 2 కాకుండా చెప్పండి. ఈ 2 ఎగ్జాంపుల్ కదా, మీరు చేసుకోండి. ఫోర్త్, ఫిఫ్త్ లో ఏది కావాలి చెప్పండి. ఫిఫ్త్, యా, వాట్ ఈస్ ఫిఫ్త్? ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y మైనస్ 4x ప్లస్ 12y ప్లస్ 14 ఈక్వల్ టు 0. ప్లీజ్ చెక్ వన్స్ క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు మన దగ్గర ఇది ఎలిప్స్ ఉంది, దీనికి ఇవన్నీ కనుక్కోవాలంటే ముందు దీన్ని మన దగ్గర 2y స్క్వేర్, రైట్, ఇక్కడ కూడా 2y స్క్వేర్, యా. సో మన దగ్గర ఉన్న ఫార్మ్స్ లోకి వెళ్దాం ఒకసారి, మీకు మళ్ళీ చూపిస్తున్న ఫార్మ్స్. ఇగో ఈ మోడల్ మనం చేసాం ఇందాక, కానీ ఎక్స్ వై టర్మ్స్ ఉన్నప్పుడు ఐదర్ ఇది కానీ ఇది కానీ వస్తుంది. ఫస్ట్ యూ హావ్ టు కన్వర్ట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ 2 ఫార్మ్స్, దెన్ రైట్ దీస్ ఫార్మ్స్. ఓకే, చలో ఇప్పుడు చేద్దాం. ఆల్రెడీ పెరాబోలాలో చేసాం, గుర్తుందా? కన్వర్షన్ గుర్తుందా? ఎస్. సో మనకు ఫామ్ ఏంటంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 డిపెండింగ్ ఆన్ ఏబి. మనకు ఫామ్ తెలిసిపోద్ది. అంటే ముందు లెఫ్ట్ సైడ్ లో ఎక్స్ లో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్, వై లో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, రైట్ సైడ్ 1 ఉంది. కాన్స్టాంట్ లెఫ్ట్ సైడ్ లో లేవు, రైట్ సైడ్ లోనే ఉంది. అందుకని నేను ఐఎమ్ రైటింగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x టుగెదర్, తర్వాత ప్లస్ 2y square plus 12y together, which is equal to minus 14. Any doubt? No doubt. X square minus 4x 2 into y square plus 6x రాయచా 6y. ఎందుకు సార్ కామన్ తీస్తున్నారు? ఎందుకంటే ఎక్స్ కి కానీ వైకి కానీ కోఎఫిషియంట్ లేదు పారాబోలా లాగానే, కానీ ఇక్కడ ఉంది. ఎలిమినేట్ చేయాలి. పారాబోలాలో చేసాం కదా, సేమ్ ఎలిప్స్ చేస్తున్నాం, హైపర్బోలా కూడా చేస్తాం. ఓకే, నా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఫస్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ వస్తుంది, ఎందుకంటే మైనస్ 4x ఉంది కాబట్టి. ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab, 4 లో ఒక 2 తీసుకోండి అండ్ ఎక్స్ రాయండి, ఇంటూ 2 రాయండి, 2 2 జా 4 ఇంటూ ఎక్స్ వచ్చేసింది, ప్లస్ 2 ఇంటూ ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 3 కదా, is equal to minus 14. Any doubt here? దానికి కొంచెం నేను 2ab లోకి రాసా. ఇప్పుడు చూడండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab లాగా ఉంది, ప్లస్ ఏం కావాలి మనకి? బి స్క్వేర్ కావాలి. ఇది ఏ స్క్వేర్ ప్లస్ 2ab లాగా ఉంది, ప్లస్ ఏం కావాలి మనకి? బి స్క్వేర్ కావాలి. బి అంటే ఏంటి ఇక్కడ? అంటే 2 స్క్వేర్ కావాలి. బి అంటే ఏంటి ఇక్కడ? 3 స్క్వేర్ కావాలి. మరి ఉందా 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఇక్కడ? there is no 2 square 3 square. That's why what I am doing, x square minus 2 into x into 2 plus we need 2 square, adding 2 square, subtracting 2 square in the same bracket. Next continuation, plus 2 into y square plus 2 into y into 3, adding 3 square, subtracting 3 square in the bracket only, don't do bracket outside. Now this is a minus b whole square, this is a plus b whole square. That's why what I am writing here, x minus 2 whole square minus 4 plus 2 into y plus 3 whole square
-9 ఇక్కడ 2 మల్టిపుల్ ఉంది, బ్రాకెట్ లోనే రాయాలి 9, ఇక్కడ ఏది లేదు మల్టిపుల్ కాబట్టి విడిగా రాసేసా. ఇస్ ఈక్వల్ టు వాట్? -14. ఈ 4 ను పంపించు కానీ 9 పంపించలేము, ఎందుకంటే 9 షుడ్ మల్టిప్లై విత్ 2 కదా. ఫస్ట్ 4 ను పంపిద్దాము. x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్, 2 9 జా -18 ఈజ్ ఈక్వల్ టు -14 ప్లస్ 4 ఇటు వచ్చేసింది. ఇప్పుడు 18 పంపించచ్చు, యూ కెన్ సెండ్ 18 రైట్ సైడ్, ఎందుకంటే 2తో మల్టిప్లై అయిపోయింది కాబట్టి అది ఇండివిజువల్ అయిపోయింది. ఇప్పుడు నౌ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 14లో 4 తీసేసి ఎంతరా -10 ప్లస్ 18, ఎందుకంటే ప్లస్ 18 అయిపోయింది, 18 అటు వచ్చేస్తుంది. నౌ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 8, బట్ రైట్ సైడ్ 1 ఉండాలి అకార్డింగ్ టు ద ఫార్ములా. డివైడ్ బై వాట్? 8. x - 2 హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ 2 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 8 ఈజ్ ఈక్వల్ టు 1. కానీ ఇక్కడ 2 ఉండొద్దే, ఎందుకంటే మల్టిపుల్ ఏమి లేదు మనకు, క్యాన్సిల్ చేయండి, లేదంటే డినామినేటర్ రాసుకోండి. నౌ x - 2 హోల్ స్క్వేర్ బై 8 ప్లస్ y minus of -3 whole square, can we write? Okay na? By what? 4 is equal to 1. ఇప్పుడు what is a square? 8. ఇదిగో a square, b square, b square a బిగా b బిగా a big. అప్పుడు మనకు వచ్చే ప్రాపర్టీస్ ఏమొస్తాయి? ఇది వస్తుందా, ఇది వస్తుందా, ఇది వస్తుంది, ఇక ఇవన్నీ వస్తాయి. సెంటర్, ఫోకస్, డైరెక్ట్రిక్స్, మైనర్ యాక్సిస్ లెంగ్త్, లెంగ్త్ ఆఫ్ లైన్, ఇవన్నీ అడుగుతుంది వాడు. సో ఇవన్నీ ఫార్ములాస్ మీకు గుర్తుండాలి. అంటే లక్కీగా మీకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఫార్మ్, దీంట్లో హెచ్ కామా పెడితేనే ఇది వస్తుంది, ఇది సెకండ్ ఫార్మ్, ఎందుకంటే ఏ బిగ్, ఏ గ్రేటర్ దెన్ బిగ్ ఉంది. అంటే ఈ ఫార్ములాస్ నుంచి ఆ ఫార్ములాస్ ఈజీగా రాసుకోవచ్చు, మీకు ఆల్రెడీ చెప్పా ఎలా రాసుకోవాలో కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ 8 గ్రేటర్ దెన్ 4 కాబట్టి h is equal to 2, ఎందుకంటే h minus x, x minus h కదా, k is equal to -3, a square is equal to 8, b square is equal to 4, a is equal to 2√2, b is equal to 2, రూట్ అవుట్ పోతే 2√2 అవుతుంది 8 అనేది. Now the first is asking eccentricity is equal to root over what? a square minus b square by a square. ఇదే ఫార్ములా eccentricity కి, క్వాంటిటీ మారదు ఎప్పుడైనా, which is equal to root over a square 8 minus b square 4 by a square 8, which is nothing but what? 4 by 8 root over 4 1 ja 4 2 ja, which is equal to 1 by root 2. eccentricity వచ్చేసింది. సెకండ్ ఏం కనుక్కోమన్నాడు? ఫోకి. సో ఫోకి ఫార్ములా ఏంటి జనరల్ గా అయితే +r - ae, 0 కాబట్టి ఇక్కడ h +r - ae, k, which is equal to what is h? 2 + r - a, what is a? 2√2 into e 1 by root 2, comma k, what is k? -3, e root 2, so that is 2 + r - 2, comma -3. ఫోకే కూడా అయిపోయింది. ఇంకా థర్డ్ ఏంటంట? లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. ఇది సేమ్ కదా, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ ఫార్ములా 2b² by a, ఎందుకంటే సేమ్ ఫార్మ్ కాబట్టి 2 into b square 4, 2 into 4 by a, what is a? ఏంటే 2√2, ఇగో ఏంది ఇక్కడ, ఏంది ఎంత? 2√2, 2 క్యాన్సిల్, విచ్ ఈజ్ వాట్? 4 by root 2. దీన్నే మనము 2√2 కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే 4ని 2 into 2 రాసి 2ని √2 into √2 రాసి ఒక √2 క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వాట్? లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. దిస్ ఈజ్ ఫోర్త్ వన్. మేజర్ యాక్సిస్ లెంత్ ఎంత? 2a, which is equal to 2 into a, what is a? 2√2, so 2 into 2√2 4√2. next fifth one, minor axis length, that is what? 2b, which is 2 into what is b? 2, 2 into 2 4. next what? Sixth one, after minor axis length, major axis length, directrix equations. ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి? x equal to +r - a by e, కానీ ఇక్కడ ఏమొస్తుంది? x minus h equal to +r - a by e. x minus h అంటే what is h? 2, ఇగో h is equal to +r - a, what is a? 2√2 by e 1 by root 2. root 2 will be the numerator, root into root 2 2. x minus 2 is equal to +r - 2 into 2 4. అది ఇటు తెచ్చేయండి. x ఇది -2, ఒకసారి +2, ఒకసారి -2 అవుతుంది కాబట్టి 4లో 2 తీసేస్తే +r -
మీరు ఇలా ఉంచేసేయండి, ఎందుకంటే రెండు ఈక్వేషన్స్ వస్తాయి మనకి. ఇది +r-4 కదరా, ఒకటేమో x-2 = 4, ఇంకోటేమో x-2 = -4. ఈ 4 ఇటు వచ్చేస్తే x-6 = 0, ఇంకోటేమో 4 ఇటు వచ్చేస్తే x+2 = 0. రెండు డైరెక్ట్రిక్స్. రెండు ఉంటాయా, ఒకటి ఉంటుందా డైరెక్ట్రిక్స్ ఎలిప్స్ కి? రెండు ఉంటాయి. ఫోకస్లు ఓకే, రెండు వచ్చేసినాయి. సో ఇంకా మనకు ఎన్ని ఉన్నాయంటే ఇది చెప్పేశానుగా హోంవర్క్ హోంవర్క్ హోంవర్క్, నథింగ్ బట్ వాట్ హోంవర్క్ అంటే నేనేదో చెక్ చేస్తాను కదా అర్థం, ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక ఫైండ్ ద ఎలిప్స్ రెఫర్డ్ ఇట్స్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్, x and y యాక్సిస్, దెన్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ 4 కి ఎంత ఇచ్చాడు. సో సొల్యూషన్ లో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా 2b²/a ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 4 కి 2ae కదా ఫార్ములా, ఆల్రెడీ గేవ్ యెస్టర్డే, విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 4√2. 2 1 జా 2 2 జా, a ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది, 2√2. ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ ఎలిప్స్, అంటే a² b² వస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి ఒకసారి, 2 1 జా 2 2 జా క్యాన్సల్, b² = 2a కదా. కానీ b² అంటే మనకు ఫార్ములా ఉంది, నిన్న నేను చెప్పా, a² × 1 - e². ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, a² × 1 - e² ఎంత, 2a. మల్టిప్లై చేయండి, a² - a², ఎంత, 2a. బట్ a² ae ఎంత, 2√2. a² e² ఎంత, 8. స్క్వేరింగ్ చేసేస్తే 2 కి 4, √2 కి 4 2 8. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మీకు, a² - 8 = 2a. ఈ 2a ఇటు తెచ్చేయండి, a² - 2a - 8 = 0. ఫ్యాక్టరైజ్ చేయండి, a² 1 4 8 అంటే 4 2 జా -4a + 2a - 8 = 0. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇందులోంచి ఒక a కామన్ తీయచ్చుగా, a - 4 + 2 కామన్ తీయచ్చుగా, a - 4 = 0. ఒక a = 4, ఇంకో a = ఎంత, -2. నెగిటివ్ ఉండొద్దు, నాట్ పాసిబుల్. ఓకే, సో a = 4 అంటే a² ఎంతరా, 16. a = 4 అంటే ఇక్కడ b² వస్తుంది డైరెక్ట్ గా, b² ఎంతరా, 2 × 4 8. therefore ellipse equation x² / 16 y² / 8 = 1. చాలా ఈజీగా 4 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ క్వశ్చన్స్ అయితే ఈ లెంత్ ఇస్తాడు, ఆ లెంత్ ఇస్తాడు, ఏంటి అని అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఎలిప్స్ కావాలంట, ఏమిచ్చాడు, ఫోకస్, ఎసెంట్రిసిటీ, డైరెక్ట్రిక్స్. డైరెక్ట్రిక్స్, ఎసెంట్రిసిటీ, ఫోకస్ ఇస్తే ఎలా కనుక్కుంటారు, కొనిక్ సెక్షన్ అంతే. కొనిక్ డెఫినేషన్ ఇది సేమ్ పారాబోలాలో వచ్చిందా, ఎలిప్స్ లో వచ్చిందా, హైపర్బోలాలో కూడా వస్తుంది. వాట్ ఈస్ ఎస్రా అండ్ ఈ డైరెక్ట్రిక్స్. నౌ p కావాలిగా, ఎనీ పాయింట్ ఆన్ ఎలిప్స్, then we know what, sp = EPM. sp = EPM. sp ఇదిగో s, ఇదిగో p, √x - 1 whole square plus y + 1 whole square, which is equal to what is e, 2/3. pm means what, గుర్తుందిగా, ఇది p, ఇది s, ఇది pm. డైరెక్ట్రిక్స్ కి p నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, దట్ ఈస్ మోడ్ ఆఫ్ ఫార్ములా ఉంది. సిన్స్ xy కాబట్టి సేమ్ వస్తుంది, ఏంటి, x + y + 2 /√ ఎంత, x కోషంట్ 1² 1, y కోషంట్ 1² 1. ఇప్పుడు ఏం చేయండి అంటే మొత్తాన్ని SOBS చేయండి, ఎందుకంటే ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది కదా. అప్పుడు ఏమైతుంది, దీనికి స్క్వేర్ రూట్ ఎగిరిపోయింది. సో అప్పుడు ఇది x - 1 whole square plus y + 1 whole square is equal to 2 కి స్క్వేర్ 4, 3 కి 9, 4/9 ఇంటూ ఇది మాడ్ ఉంది, స్క్వేర్ అయిపోయింది, x + y + 2 whole square బై రూట్ క్యాన్సల్ అయిపోయి ఏమొచ్చింది, 2 వచ్చేసింది. 2 1 జా 2 2 జా క్యాన్సల్. ఈ 9 ఇటు తెచ్చేయండి, 9 ఇంటూ a - b whole square, a² + b² - 2ab, again a + b whole square, a² + b² + 2ab is equal to 2 into this is a + b + c whole square కదా. ఫార్ములా ఏంటి,
a square x square b square y square c square 2 square 4 plus 2ab 2 into x into y 2bc 2 2 ja 4 into y 2ca 2 2 ja 4 into x 4x లక్కీగా అన్ని పాజిటివ్. ఇప్పుడు 9 తో 2 తో మల్టిప్లై చేయండి 9x square plus 9y square 9 2 ja 18x 9 2 ja 18y 9 1 ja 9 9 1 ja 9 9 9 9 18 plus 18 2 into x square మల్టిప్లై చేయాలి కదా 2x square ఇటు వచ్చేస్తే minus 2x square 2 into y square minus 2y square 2 4 ja minus 8 2 2 ja minus 4xy 2 4 ja minus 8y 2 4 ja minus 8x is equal to 0. ఇప్పుడు సింప్లిఫై చేయండి 9x square లో 2x square తీసేయండి 7x square xy టర్మ్ రాయండి minus 4xy then y square 9y square minus 2y square 7y square minus 18x minus 8x minus 26x plus 18y minus 18 minus 8y plus 10y 18 8 తీసేయండి is equal to 0. అన్ని ఆడ్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కామన్ తీయడం అనేది పాసిబుల్ కాదు. 7 7 లేకపోతే బాగుండు కామన్ తీయచ్చు. ఆ రెండు ఆడ్ ఉన్నాయి కాబట్టి కామన్ అది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ లో చూడండి ఏమి ఇచ్చాడు వాడు. ఈ క్వశ్చన్కి మనకి ఎట్లా స్పేస్ కావాలి, ఎట్లా అనుకున్నా లక్కీగా దొరికింది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు రా ఇంతకుముందు ఈ క్వశ్చన్ లానే. ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి ఇచ్చాడు, చేసేసాం. ఇక్కడ కూడా ఎలిప్స్ కావాలంట. ఫోకి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి 2 ఇచ్చాడు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ 15/2. ఇది కూడా అంతే కదా, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి ఇది కూడా. సో సేమ్ ప్రాసెస్ రా సొల్యూషన్ లో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఎంత ఇచ్చాడు? 15/2. బట్ ఫార్ములా ఏంటి? 2b²/a అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి ఇచ్చాడు 2ae, ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. క్యాన్సిల్ చేసి ఏ వాల్యూ ఎంత? 1. మళ్ళీ దీన్ని కూడా సింప్లిఫై చేయాలి ఇట్లా. తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. చూడండి, సో ఇక్కడ ఇది 2b²/a. ఓకేనా? టూ b²/a. ఇక్కడ క్యాన్సిల్ అయ్యేది ఏమీ లేవు, క్రాస్ మల్టిప్లై అయితే. సో నేనేం చేస్తున్నా అంటే ఇది 2 ఇది అటు తీసుకెళ్తున్నా. 4b² is equal to 15a. Can we write 4b² is equal to 15a? But what is b²? a² into 1 minus e². Substitute 4a² into 1 minus e² is equal to 15a. ae 1 అంటే a² e² కూడా 1 రా. Now 4 into a² 1 ja a² minus 4a² e² is equal to 15a. But what is a² e²? 1. కాబట్టి 4a² minus 1 minus 15a is equal to 0. ఇది తెచ్చా. 4a² minus 15a minus 1 is equal to 0. 4 1 ja 4. 15 అంటే ఎంత వస్తుందిరా? అరే ఇది 4 కదరా. 4 into a² e² అంటే 1. అంటే ఇది కూడా ఎంత? 4. (4a² minus 4 into 1 4 is equal to 15a. అది ఇటు తెచ్చేస్తే 4a² minus 15a minus 4 is equal to 0. 4 4 ja 16 అంటే 4a² minus 16a plus a minus 4 is equal to 0. 4a కామన్ తీస్తే 4 minus a minus 4 plus a 1 కామన్ తీస్తే 1 కామన్ తీస్తే a minus 4 is equal to 0. ఒకటి a is equal to 4, ఇంకోటి a is equal to -1/4. ఇది నాట్ సాటిస్ఫైడ్, ఇది ఎట్లాగో సాటిస్ఫై కాదు. నెక్స్ట్ a equal to 4 అంటే a² ఎంతరా? 16. a వచ్చింది కాబట్టి b వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a ఎంత? దీని నుంచి 4b² is equal to 15 into 4 కదా. 4 4 b² ఈక్వల్ ఎంత వచ్చింది? 15. a² equal to 16. ఎలిప్స్ ఈక్వేషన్ x²/a² 16, y²/b² ఎంత? 15 is equal to 1. అండర్స్టాండ్? అర్థమవుతుందా ఎలా చేస్తున్నామో? నెక్స్ట్ చూడండి, ఫైండ్ ఎలిప్స్ అంట. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి మళ్ళీ సిమిలర్ రా. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకి అంటే 2a ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. 2 4 ja a ఈజ్ ఈక్వల్ టు వాట్? 4. తర్వాత
డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ ఇచ్చాడు. ఇప్పుడు డైరెక్ట్రిసెస్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ 2a/e is equal to what? 32. 2 16 జా. సో a/e is equal to ఎంత? 16. సో ఇక్కడ ఏం చేయండి అంటే ఇంతకుముందు ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాక ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయండి. నౌ ae into a/e is equal to 4 into 16 రాసుకోవచ్చా? ఇప్పుడు ee, సో a square is equal to 16 4 జా 64. a square వచ్చిందంటే ఏ వచ్చినట్టేగా. అండ్ ఈ ఏ వాల్యూని తీసుకెళ్ళండి. ఏ అంటే ఎంత? 8. ఏం తీసుకెళ్ళి ఇక్కడ రాయండి, లేదా ఇక్కడ రాయండి, ఎక్కడైనా ఈ వచ్చేస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి 8 ఈజ్ ఈక్వల్ టు 4. 4 1 జా 4 2 జా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/2 లెస్ దాన్ 1 ఉంది. ఈ తెలుసు, ఏ తెలుసు, బి స్క్వేర్ వచ్చేస్తుంది. ఎందుకంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. వాట్ ఈజ్ ఏ స్క్వేర్? 64. 1 మైనస్ ఈ స్క్వేర్ 1/4. ఎల్సిఎం చేయండి. 64 ఇంటూ 4 మైనస్ 1 3/4. 4 1 జా 4 16 జా 16 3 జా 48. సో బి స్క్వేర్ వచ్చింది. దేర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఎంతరా? 64 ప్లస్ వై స్క్వేర్ బై 48 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇది కూడా అదే మోడల్. ఫైండ్ ఈ కావాలంట. వాడు ఏమంటున్నాడు అంటే సొల్యూషన్ లో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ మేజర్ యాక్సిస్ లెంత్ అంటున్నాడు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అంటున్నాడు. మేజర్ యాక్సిస్ లెంత్ లో సగము లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్ అయితే ఈ ఎంత? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏంటంటే 2b స్క్వేర్ బై ఏ 1/2 ఇంటూ లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఫార్ములా ఏంటంటే 2a 2 ఈ ఏడు పోతే 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. మనకు కావాల్సింది ఈ. దెన్ వాట్ ఈస్ బి స్క్వేర్? ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఏ స్క్వేర్. సో అప్పుడు ఇక్కడ మిగిలేది 2 ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 మైనస్ ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. 1 లో 1/2 తీసేస్తే 1/2 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. దెన్ ఈ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1/2. దట్ ఈజ్ ఓన్లీ 1/√2. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ రా. యా, ఫైండ్ ద ఎలిప్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నాడు. వాట్ ఈస్ జనరల్ ఎలిప్స్ ఫార్ములా రా? x square by a square plus y square by b square is equal to 1. పాసింగ్ త్రూ ఫస్ట్ పాయింట్ ఎంతరా? -2, 2. అప్పుడు ఏమవుతుందంటే 4/a square plus 4/b square is equal to 1 అవుతుంది. ఇది xy దగ్గర రాయడం కదా, సర్కిల్ అని వెళ్ళి ఏదైనా అదే కదా. పాసింగ్ త్రూ అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. అగైన్ పాసింగ్ త్రూ 3, -1. అప్పుడు ఏమవుతుంది? 3 3 is 9/a square plus 1/b square is equal to 1. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు 4a కాబట్టి దీని నుంచి మనం 4 కామన్ తీస్తే 1/a square plus 1/b square is equal to 1/4 రాయచ్చా? 4 కామన్ తీసాడు, పంపించా. ఇప్పుడు దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి. సాల్వింగ్ 1 and 2 చేయండి. అప్పుడు ఏమైతుంది మీకు? 1/a square plus 1/b square is equal to ఎంత? 1/4. ఇక్కడ 9/a square plus 1/b square is equal to ఎంత? 1. సబ్ట్రాక్షన్ చేస్తున్నాం మనం. ఇది మైనస్, ఇది మైనస్, ఇది కూడా మైనస్. అప్పుడు ఈ రెండు ఏమైనాయి? క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మిగిలేది ఏంటి అంటే ఈ రెండింటి నుంచి 1/a square minus 9/a square is equal to 1/4 minus 4. Any doubt? Now LCM same a square కాబట్టి a square 1 minus 9 అంటే -8. ఇక్కడ 4 అడ్ చేయండి. LCM చేస్తే by 4 1 minus 3 అంటే 1 minus 4 అంటే -3. ఈ రెండు క్యాన్సల్. a square అటు తీసుకెళ్ళండి. 4 8 జా 32/3 is equal to a square. ఇంకేం కావాలి మనకి? b square కావాలి. a square వచ్చింది కదా. సో a square 32/3 అయితే ఇక్కడ చూడండి 1/a square ఏమవుతుంది అంటే 3/32 అవుతుంది. సరే, ఎందుకు సార్ 1/a square అంటే ఇక్కడ మనకు 1/a square plus 1/b square ఎంత? 1/4. ఇప్పుడు మన దగ్గర 1/a square ఉంది, ఎంత? 3/32. ఇందులో సబ్స్టిట్యూట్ 1 implies 3/32 plus 1/b square is equal to 1/4. 1/b square is equal to 1/4 minus 3/32. LCM ఎంత? 32. 32 అంటే 4 8 జా 8 minus 3 ఎంత? 5/32. 1/b square వచ్చిందంటే b square కూడా వచ్చినట్టే కదా. వాట్ ఈస్ b square? 32/5. ఇప్పుడు ఎలిప్స్ ఈక్వేషన్ ఏమైందంటే x square by a square
y square by b square is equal to 3 పైకి తీసుకెళ్ళండి 3x square by 32 plus 5y square by 32 is equal to 1. LCM ఎంత? సో ఫైనల్ గా this is the answer. Understand? Ends of major axis, find ellipse if the focus lies on this అన్నాడు. మేజర్ యాక్సిస్ కి ఎండ్ పాయింట్స్ అంటే ఇక డయాగ్రామ్ చూద్దాం రా. ఇది కదా మేజర్ యాక్సిస్, దీని ఎండ్ పాయింట్స్ అంటే a, 0 మైనస్ a, 0 ఇవే కదా. అవి రెండు ఇచ్చాడు. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఇది ఏంటి? ఇది వాట్ ఈజ్ ఏ 5 కదా, 5, 0 మైనస్ 5, 0 ఏజ్ 5 కదా. దట్ ఇంప్లైస్ ఫోకస్ దీని మీద ఉంది అంటున్నాడు కదా. ఏ తెలిసినాక ఫోకస్ కి ఫార్ములా ఏంటిరా? దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఇది ఎక్కడ ఉందంట? లైస్ ఆన్ 3x మైనస్ 5y మైనస్ 9 ఈక్వల్ టు 0. దీని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ ఎక్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 5 మైనస్ 5 ఇంటూ 0 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మొత్తం 0. సో 3 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ 5 అంటే వీ కెన్ రైట్ 3 5 ఎంతరా? సో యూ కెన్ టేక్ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఒకటి తీసుకో. సో దట్ ఈస్ వాట్ 3 5 15e minus 9 is equal to 0. 15e is equal to 9. E is equal to 9 by 15. 3 3 ja 3 5 ja, that implies E is equal to ఎంత? 3 by 5 which is less than 1. అంటే E is correct. వాడు అడిగింది ఏంటి? ఫైండ్ ఎలిప్స్. E వచ్చేసింది. ఇంకా మనకు రావాల్సింది ఏంటి అంటే a square b square. ఆల్రెడీ ఏ వచ్చింది కదరా. a square ఎంత? 25. నో వాట్ అబౌట్ b square? E ఉందంటే b square వచ్చేస్తుంది కదా. b square is equal to a square into 1 minus e square which is equal to a square. 25 1 minus e square 9 by 25. LCM చేయండి. 25 into 25 minus 9 ఎంత? 16 by 25. 25 25 b కూడా వచ్చేసింది, b square వచ్చేసింది. therefore x square by a square అంటే ఎంతరా? 25. y square by b square అంటే is equal to, that is the answer. Understand? Now last by mistake లో వచ్చింది మధ్యలో. see, length of major axis is 3 times of length of minor axis అంట. ఇది మీరు చెయ్యొచ్చురా, చెప్పనా? చేస్తారా? length of major axis is equal to 3 times of length of minor axis. అంటే major axis 2a, 3 into 2b, 2 to a is equal to 3b. కనుక్కోవాల్సింది ఏంటి? ఈ కి a కి b కి రిలేషన్ స్క్వేర్లలో ఉంటుంది. b square equal to, కాబట్టి ఏం చేద్దాం? సో a square is equal to 9b square, but what is b square? a square is equal to 9 into a square into 1 minus e square. a square 1 is equal to 9 into 1 minus e square. 9 ఇదేంటి? 1 by 9 is equal to 1 minus e square. then e square అది ఇచ్చేయండి. e square is equal to 1 minus 1 by 9. 9 minus 1 అంటే ఎంత? 8 by 9. so e is equal to 2 root 2 by 3. ఎందుకంటే రూట్ 8 ఆల్రెడీ 2 root 2 తెలుసు కదా. నెక్స్ట్, find the radius of the circle passing through foci of an ellipse. ellipse ఏమి ఇచ్చాడు? 9x square plus 16y square is equal to 144. then we can write x square by 16 y square by 9 is equal to 1. how sir? ఈరోజు స్టార్టింగ్ అదే మనం చేసింది. ఇక 9x square 16y square 144 అంటే డివైడ్ చేస్తే x square by 16 y square by 9 is equal to 1 వచ్చిందా రాలేదా? అదే కదా ఇక్కడ కూడా నేను రాసిన. సో దీనికి ఏ స్క్వేర్ ఎంత? 16. బి స్క్వేర్ ఎంత? ఏ ఎంత? బి ఎంత? ఈ ఎంత? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ 16 మైనస్ 9 by 16 రూట్ 7/4. ఇది కూడా ఆ క్వశ్చన్లో చేసాం. ఇదంతా ఎందుకు చేస్తున్నారు సార్ అంటే వాడు ఏమన్నాడంటే రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ డయాగ్రామ్ చిన్నగా పాసింగ్ త్రూ ద ఫోకి. ఇగో ఇది ఫోకి ఎస్ ఎస్ డాష్ అంటే ఇలా ఒక సర్కిల్ పాస్ అవుతుందంట. దానికి ఈక్వేషన్ కావాలంట, రేడియస్ కావాలంట. అంటే ఏంటి డిస్టెన్స్? సెంటర్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్సే కదరా రేడియస్. సెంటర్ ఎట్లాగో 0,0. మరి ఇక్కడ ఉన్న ఏఈ కామా 0 అనే పాయింట్ తెలియాలిగా. అంటే ఏఈ తెలియాలి కదా. ఏఈలో ఏ తెలిసింది కానీ ఈ తెలియాలిగా. ఈ వచ్చేసింది. దేర్ ఫోర్ ఫోకస్
ఏఈ కామా 0 విచ్ ఈజ్ ఏ అంటే 4, ఈ అంటే √7/4 కామా 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు √7 కామా 0. Therefore the radius is nothing but what? √7. That is answer. అర్థమవుతుందా? అర్థం చేసుకొని సాల్వ్ చేస్తే ఏ క్వశ్చన్ అయినా ఈజీ, అర్థం చేసుకోకుండా బట్టి పడితే ఏ క్వశ్చన్ అయినా కూడా వెరీ 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 డిఫికల్ట్. సో దయచేసి స్పెండ్ చేయండి టైం దీని మీద, నేర్చుకోండి, టైం తీసుకోకుండా ఏది రాదు. ఓకే, నౌ సీ ఏ మ్యాన్ running on a race course notices that the sum of the distances of 2 flag posts ఉన్నాయంట. చూద్దాం, ఇది ఒక ఫ్లాగ్ పోస్ట్, ఇది ఒక ఫ్లాగ్ పోస్ట్. ఫ్రమ్ హిమ్, సో ఒకటి రన్నింగ్ చేస్తుండే వీటి చుట్టూ, లైక్ కోకోకోలా ఆట అనుకుందాం, కోకో ఆట ఉంటుంది కదా, కోకో. సో అలా వీడు ఏం చేస్తుండు, రన్నింగ్ చేస్తుండ. అలా రన్నింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉందట అంటే, ఈ ఫ్లాగ్ పోస్ట్లకి ఆ రన్నింగ్ చేసే పర్సన్ కి డిస్టెన్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుందట? దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యు నో. ఇది ఎస్ అనుకోవాలి, ఇది ఫిక్స్డ్, పోల్స్ మార్చరు, వీడు మాత్రమే మారుతాడు. ఇది పి అనమాట, పి అనే వేరియబుల్ పాయింట్. సో సొల్యూషన్ లో వాడు క్లియర్ గా ఇచ్చాడు ఇండైరెక్ట్ గా, ఎస్ అండ్ ఎస్ డాష్ బి పోల్స్, ఫ్లాగ్ పోస్ట్ సారీ, flag post, let P be person, therefore SP plus S dash P ఎంత ఇచ్చారా? 10 ఇచ్చాడు. కానీ we know SP plus S dash P is equal to 2A which is given 2 5 A is equal ఎంత వచ్చింది? 5, A square ఎంత? 25. చెప్పరండి, ఇదే క్వశ్చన్ మిమ్మల్ని నేర్చుకోమన్నా ఈరోజు. SP plus S dash P equal to 2A, అందుకే ఇట్లా యూజ్ అవుతుంది క్వశ్చన్స్ లో. తర్వాత ఇంకేమి ఇచ్చాడంటే, డిస్టెన్స్ బిట్వీన్ ఫ్లాగ్ పోస్టర్స్ ఎంత ఇచ్చాడు అంటే, గివెన్ ఎస్ డాష్ ఎంత ఇచ్చాడు? 8. అంటే డిస్టెన్స్ బిట్వీన్ 4 కి మనకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు కూడా చేసాం చాలా క్వశ్చన్స్. ఎంత ఇచ్చాడు? 8. 2 4 జా, ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? 4. ఏ ఎంత? 5. ఈజ్ ఈక్వల్ ఎంత? ఈజ్ ఈక్వల్ ఎంత? ఎసెంట్రిసిటీ ఉంది, ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఈజీ కదరా. ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్, ఏ స్క్వేర్ 25, 1 మైనస్ ఈ స్క్వేర్ 16/25. ఎల్సిఎం చేయండి, 25 ఇంటూ 25 మైనస్ 16 ఎంత? 9/25. 25. సో వాట్ ఈస్ బి స్క్వేర్? 9. వాట్ ఈస్ ఏ స్క్వేర్? Therefore equation of ellipse is x square by 25 y square by 9 is equal to 1. This is the solution. This is the solution for this question. ఒక క్వశ్చన్ ఉంది అదే ఎక్సర్సైజ్ లో, దీని పైన ఉంటుంది ఆ క్వశ్చన్, ఈ రేడియస్ క్వశ్చన్ పైన 4 బిట్లు ఉంటాయి చూడండి అందులో. ఓకే, యా ఆ క్వశ్చన్ కూడా చెప్తాను నేను తర్వాత. సెకండ్ ఎక్సర్సైజ్ కూడా వెళ్ళిపోదాం. దిస్ ఈస్ అబౌట్ సెకండ్ ఎక్సర్సైజ్, సెకండ్ వీడియో, ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ వీడియో ఫర్ ఎలిప్స్. థ్యాంక్ యూ, షేర్ టు మ్యాక్సిమం. మంచిగా చూడండి, నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.